ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీకు మీ ఇద్దరికి ఎవరు మ్యూజిక్ అంటే గురువు ఎవరు లేరా? డాడీ గురువా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, దాని మీరా? తర్వాత ఇద్దరం నేర్చుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత మానేశాడు. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు నేను కంటిన్యూ అంటే ఒక 2-3 ఇయర్స్ నేర్చుకుంటా. దాని తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్గా యూట్యూబ్ అండ్ నాన్న. అంతే. మీకు అదృష్టం ఏంటంటే సింగర్స్కి మీరు ఎంత పెద్ద జాబ్ చేసుకుంటున్నా కానీ వెళ్ళి మన జాబ్ ఈ జాబ్ కూడా చేసుకొని టక్కన వచ్చేయచ్చు. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఇంకా వాయిస్ బాగుంటే సాంగ్ పాడేసి సింగిల్ టేక్లో వచ్చేయచ్చు కూడా. యాక్చువల్గా మీరు కూడా జాబే కదా? జాబ్ నేను సాటర్డే సండేస్ పెట్టుకుంటా రికార్డింగ్స్ అన్ని. ఏంటి జాబ్ మీది? నేను నోవార్టిస్లో అండి. నేను ఎస్ఏపి నోవార్టిస్ ఫార్మాలో వర్క్ చేస్తాను. ఓకే. ఎస్ఏపి మీద ఉన్నాను, సర్వీస్ డెలివరీ. ఓకే. ఫుల్ అందరు పాటలు పాడి చేసుకుంటారేమో ఆఫీస్లో. జాలీగా. అంటే ఇంకా ఫస్ట్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ పాస్ట్ 10 years. సో కాకపోతే ఎవ్రీ యాన్యువల్ డే ఇయర్ అప్పుడు వి ఆల్ సెలబ్రేట్ టుగెదర్. సో మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? సిఏ ఓకే. సిఏతో పాటు పాటలు కూడా ఇంట్రెస్ట్, ఇంకేమన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ డాన్స్ కానీ అవి నేర్చుకుందామని. అదే. విశాల్ మీది? నాకు ప్రస్తుతానికి ఇంకా చదువు నడుస్తుంది, కానీ ఒక గోల్ అయితే నేను ఏం చేసినా కూడా అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ ఒకటైతే మైండ్లో నాన్నంత సింగర్ అవ్వాలని చెప్పి. ఓకే. నాన్నకన్నా పెద్ద సింగర్ అవ్వాలి. కానీ మీది 2008లో కదా స్టార్టింగ్? ఫస్ట్ 2008లో అందరూ దొంగలే దొరికితే, నేను పెళ్లికి రెడీ, అప్పుడు అవన్నీ ఆ టైంలో చక్రి గారి ద్వారా బాగా నోటెడ్ అంటే 10 నుంచి 2010. ఇంకా ఎక్కువ నోటెడ్ అంటే 2015. ఇప్పుడు 10 years నుంచి అన్ని 10 years లోనే చాలా ఎక్కువ సినిమాలు పాడాను. ఈ లాస్ట్ 10 years లో. ఓకే. అంతే. ఒక హిట్ లేచింది ఇప్పుడే. ఒక హిట్ పడితే ఆటోమేటిక్ గా పీపుల్ విల్ ఇంక్లైన్ టువర్డ్స్. ఓకే. ఒక సైకిల్ అంతే అట్లా. ఫస్ట్ సాంగ్ ఏంటి మీది? ఫస్ట్ సాంగ్ నేను పెళ్లికి రెడీ. అంటే ఇంకా చిన్న కొంచెం పెద్ద హీరో కంటే ప్రభుదేవ, నాగార్జున, మన రాజేంద్ర ప్రసాద్ సినిమా అందరూ దొంగలే దొరికితే. ఓకే. గుమ్మ గుమ్మ పండిస్తావా, వయ్యారాలే వడ్డిస్తావా, ప్రతిరోజు ముద్దిస్తావా, తెగ మోజే పుట్టిస్తావా. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సాంగ్? ఫస్ట్ సాంగ్. ఇది చాలా సూపర్ డూపర్ కదా. అది ఉదిత్ నారాయణ గారు పాడాలి. యాక్చువల్ ట్రాక్ నేను పాడాను, చక్రి ఉదిత్ నారాయణ యాజ్ ఇట్ ఈస్. మీరు అది వింటే ఉదిత్ పాడినట్టే ఉంటది. అది అలాగే పాడేశాను అనమాట. ఓకే. సో అది అలా చెప్పి ఉదిత్ బాగా పాడాడు డైరెక్టర్ అందరూ అనుకుంటే, ఇట్లా మన సింహ పాడాడు, ఉంచండి ఆయనకి ప్లస్ అవుతుందని. చక్రి ఇస్ ద పర్సన్ హూ హాజ్ మేడ్ ఇట్ దట్ సాంగ్ అనమాట. ఓకే. సో తర్వాత నేను పెళ్లికి రెడీలో కూడా మంచి సాంగ్, మెలోడీ సాంగ్ శ్రీకాంత్ గారికి. ఆ తర్వాత సింహ 2010. ఓకే. ఆ తర్వాత చక్రి గారివి చాలా సినిమాలు చిన్న చిన్న అదే పాడాను. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్ 2014లో. సో ఆఫ్టర్ దట్ 15లో అగైన్ దట్ ఆ కొరతని తమన్ గారు ఫిల్ చేశారు. ఓకే. తమన్ గారు రేస్ గుర్రం మూవీకి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పాడడం జరిగింది. ఆ పాట అలా పాడడం. ఏ సాంగ్ అది? సినిమా చూపిస్తాం మామ. రేస్ గుర్రంలో. సింహాలో రొబ్బా దిల్లుందా సాంగ్. ఓకే. తర్వాత ఆ తర్వాత కంటిన్యూస్గా సరైనోడు, ఇంకా అన్ని టెంపర్. తర్వాత ఈ అనూప్ గారికి లౌక్యము, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడడం స్టార్ట్ అయిపోయింది. మణి గారికి, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ పిలవడం మొదలెట్టారు. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మనం ఇప్పుడు కొంచెం హిట్లో ఉన్నామంటే పాడే స్టైల్ కూడా మనది మారిపోతుందండి. వినికిడి మారుతుంది, కాన్సన్ట్రేషన్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఫస్ట్లో ఉంటుందో ఉండదో అన్నట్టుగా వెళ్ళామంటే కాన్సన్ట్రేషన్ పోతుంది, కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేము. కాన్ఫిడెన్స్ ఇచ్చే ఎనర్జీ వేరు. ఇప్పుడు షో అనుకోండి, నా షో అని అంటే నాకు కాన్ఫిడెంట్గానే ఉంటుంది, ఏ పాటైనా ఇంకా ఎనర్జెటిక్గానే పాడేస్తాను. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఎవరితో వెళ్ళా అనుకోండి, నాకు కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది, నాకు పర్ఫెక్షన్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సాంగ్ అది, దేర్ బేబీ. ఇక్కడంటే నేనే పాడతాను ఇంకా అన్న ఒక అది. మీ అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ షోలలో గొప్ప గొప్ప సింగర్స్ అందరితో బాలు గారితో పాడడం జరిగింది, చిత్ర గారితో షోస్ చేశాను, జానక్ గారితో, ఎల్లారీశ్వరి గారి, రామానాయుడు. అవును, ఇద్దరం పాడాం కదా. అది ఇది కదా, అవును, బాగా గుర్తుందండి మీకు. కరెక్ట్. ఇంత గొప్ప సింగర్ అయినా కానీ ఇంత డౌన్ టు ఎత్తున్నారు అనిపించిన సింగర్ అంటే ఎవరు? చిత్ర గారే. అమ్మ బాబోయ్, ఆవిడ నా పాట నేర్చుకుంటా అన్నారండి. అసలు చూసుకోండి, మీదేమన్నా సినిమా గారు మీదేమన్నా ఉంటే చెప్పండి, నేను
అని అన్న, అమ్మ నా సాంగ్స్ అన్ని మాస్, మీ మెలోడీ ముందర నేను అసలు ఐఎమ్ బ్లెస్డ్. ఒక 3-4 కంట్రీస్ US టూర్ చేశాను ఆవిడతోటి. ఐ వెంట కువైట్లో చేశాను షో. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షో. ఓకే. అదృష్టం ఏంటంటే ఫస్ట్ డే రోజు US లో ఫస్ట్ డే నాది, చిత్ర గారిది, సెకండ్ డే ఇళయరాజా గారిది, సెకండ్ డే దేవి గారిది, థర్డ్ డే ఇళయరాజా గారిది. వీఆర్ హ్యావింగ్ రిహార్సల్స్ 3 rooms లో. ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్. అది మేము ఇక్కడ వాడుతాం. అక్కడ ఇళయరాజా గారి రిహార్సల్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఏమండి ఆయన గట్టిగా, అంత గట్టిగా మైక్ సిసి రిహార్సల్ నేను ఇక్కడ వాడుతుంటే వాళ్ళ వరకు బల్బం బట్టి బామ్మ ఆయన కూడా ఎవరు ఆయన అంత గట్టిగా. ఓకే. అదొక మెమరీస్ అవన్నీ. ఇళయరాజా గారి ప్రోగ్రామ్ లో పాడలేదు కానీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ హిస్ ప్రోగ్రామ్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియంలో. దట్ వాజ్ ఎ గుడ్ మెమరీ. కానీ ఇంత బేస్ వాయిస్ తో రిహార్సల్ కూడా పడతారు కదా మీరు? అవును. గొంతు ఎప్పుడు స్ట్రెస్ అంటే ప్రోగ్రామ్ అనిపించదు కానీ ఒక్కొక్కసారి ఇట్లా క్లైమేట్ వానాకాలం అప్పుడు గొంతు పోయినప్పుడు అబ్బాయి ఏంటి ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉంది ఎలా 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 అని ఎక్కువ టెన్షన్ పడిన డేస్ ఉంటాయి. ఇంకా ప్రోగ్రామ్ స్టేజ్ ఎక్కాక డూ ఆర్ డై, ఏదో ఒకటి చేసి అది వచ్చేస్తుంది గొంతు. ఇప్పుడు స్టేజ్ మీద ఫెయిల్ అయింది అనేది. ఎన్ని వేల షోలు చేశారు మొత్తం సింహ గారు? ఈజీగా ఐ థింక్ మీరు 360 into 360 వేసుకోండి, 10 years 3,000 4,000 షోస్. 4,000-5,000. ఓకే, 5,000 షోలు. ఓకే. లెక్కన షో ఎక్కువ సింగర్స్ సంపాదించేది సినిమాల కన్నా కూడా షోల మీదే కదా. అంటే నేను సంపాదన కన్నా అండి, నేను ఐఎమ్ ఏ ప్యాషనేట్ సింగర్ అనమాట. ఐఎమ్ నాట్ డిమాండ్ ఇంత ఇస్తేనే నాకు షోలో ఉన్నామా. ఇట్స్ ఎన్ ఎనర్జీ. బై గాడ్స్ గ్రేస్ మై మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై జాబ్. సో ఆ జాబ్ మీదే ఎప్పుడు కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్సో. ఇది ప్యాషనెట్గా వచ్చింది. ఇప్పుడు నోటెడ్ అయిపోయాం కాబట్టి ప్రత్యేకంగా నెట్వర్కింగ్ అవ్వాల్సిన అవసరం లేకుండా నీడున్నప్పుడు పిలిచినప్పుడు అది నాకు సాటర్డే సండే ఒక పెట్రోల్. ఇప్పుడు కొంతమంది పార్టీస్కి వెళ్తారు, కొంతమందికి ఏదేంటి ఏదైనా గేమ్ ఆడడానికి కానీ లేకపోతే క్లబ్స్కి వాటికి వెళ్తారు. నాకు అదేం లేదు. నాకు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఎవరు చిన్న టీం పిలిచినా కూడా నా చిన్న స్పీకర్ అయినా వేసుకుని వెళ్ళిపోతాను నేను. అంతే అంత పిచ్చి అంతే. వర్క్ అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మైండ్ కూడా రిలాక్స్డ్ అయిపోతామండి. సింగర్స్కి ఎస్పెషల్లీ. అవును. బట్ నాన్నలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? వర్క్ వైజ్ ఓకే, వర్కాలిక్ అయినా, సో నచ్చే క్వాలిటీ, నచ్చని క్వాలిటీస్ ఉంటాయి కదా యాజ్ ఏ సన్గా? నాకు నాన్న దగ్గర నుంచి నేర్చుకుంది ఒక 3A రూల్ అని. ఒకటి యాక్సెప్టెన్స్, అకౌంటబిలిటీ అండ్ అప్రిసియేషన్. అప్రిసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఒకళ్ళు మంచిగా పాడుతున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఇంకా ఎనర్జీ వచ్చి వాళ్ళు ఇంకా బాగా పాడతారు, ఇంకా ఎక్కువ కష్టపడతారు. అకౌంటబిలిటీ, నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసావని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పట్లో ఒప్పుకోరు, నేను చేయలేదు, అది అయిపోయింది అంతే, నేను చేయలేదు అని అనేస్తారు. ఎక్కువ అక్క మీద తోసేస్తుంటావు. అక్కే నా మీద. ఓకే. ఓకే. అప్రిషియేషన్, అకౌంటబిలిటీ అండ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఏదైనా జరగలేదు, మనకు కావాల్సింది, ఓకే జరగలేదు, యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళేది వాట్ నెక్స్ట్. ఓకే. సో ఇది నా దగ్గర నుంచి నేర్చుకున్న మంచి క్వాలిటీ. సో ఓకే, నాలో కూడా నచ్చే క్వాలిటీ. నచ్చనివి డిమాండింగ్. ఓ ఇది జరగాలి, ఇప్పుడే జరగాలి, నేను చేస్తాను అన్న, ఇప్పుడు నువ్వు ఇప్పుడే చెప్పావు కదా, నాకు కొంచెం పని ఉంది, ఆ పని చేసుకుని ఇప్పుడు నీకు పని అయిపోతుంది, నువ్వు మర్చిపో దాని గురించి అని చెప్తే ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే కావాలి నాకు. కామెడీ వేలో రండి రండి చేయండి చేయండి ఇప్పుడే అవ్వాలని ఇలా టెన్షన్ పడిపోతున్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా మనకి విసుకొచ్చి సర్లే ఇది వెతికి ఏదో కావాలి, కలజోడు ఎక్కడ పోయింది అనుకో, కలజోడు కనబడలేదు అలా అని అంటూనే ఉంటారు మేము వచ్చేంత వరకు. సరే అని చెప్పి ఆ కలజోడు అంతా ఎత్తకాలి మేము, ఎత్తికి ఇదిగో నాన్న తీసుకో అని చెప్పి అప్పుడు వెళ్తే అప్పుడు మళ్ళీ ఇంకా ప్రేమ వస్తుంది ఆయనకి, ఓ వీళ్ళు తెచ్చిచ్చారు అని చెప్పి అప్పుడు మళ్ళీ వచ్చి పిలుస్తూ ఉంటారు పేరు. అంటే ఇంకా కల్కాకాం ఆజ్కరో ఆజ్కాకాం అధికారో టైప్. మీరు చేసుకోవచ్చు మీ పని. అదే ప్రాబ్లం, అంత వెతికి ఉన్నారు కదా అని. అదొకటేనా నచ్చింది ఇంకా? అంతేనా? అంతే. ఇంకా డబ్బులు అసలు ఎవ్వరు చాలా అలాంటివి లేదు, అలా లెక్క అంత అవసరం లేకుండా పెంచారు. అడిగిందంటే అడగకుండానే ఇస్తున్నారు. అడగకుండానే ఆడి కారు ఇచ్చారు. ఆడి కారు కావాలంత ఆశ కూడా లేదు మాకు. ఉన్న దాంట్లో బెస్ట్ ఏంటో ఆ బెస్ట్ ఇచ్చారు. అంటే లగ్జరీగా పెంచాలని ఎప్పుడు అనుకోలేదు. వాల్యూస్ తెలుస్తూ, రూపీ వాల్యూ తెలుస్తూ. ఓకే, గ్రేట్. అది చాలా మంది సెలబ్రిటీస్ చేయాల్సిన పని ఇదే. పిల్లల్ని చిన్నప్పుడేమో
అడగకుండానే క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు. సో గ్రేట్ అది. సో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? నాకు నాన్నది అన్ని నచ్చుతాయి. నచ్చనివి ఇప్పుడే చెప్పాను కదా, అదే ఏదైనా పని కావాలన్నప్పుడు ఇప్పుడే చేయాలి అని అంటారు, అదొక్కటే. మిగతా అంతా చాలా మంచి నాన్న. ఓకే, అమ్మాయి కదా కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ కాదు, ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరు. అవునా? నాకు అదే అనిపిస్తుంది, నాన్న నువ్వు పార్షాలిటీ చూపిస్తున్నావు వాడి మీద, వాడే ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకెళ్తారు, నన్ను అడగారు అసలు. చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పుడు నేను, ఇప్పుడు అనుకుంటున్నా చిన్నప్పుడు నేనని, నాకు ఇంకా తెలియదు. అవునా? మా నాన్న అవన్నీ వాడు వస్తాడు, నాకు కొంచెం నేను వస్తాను వెళ్తూ ఉంటా నాన్నతో. అదేమో నాకెందుకు, హాయిగా నాకు పరింట్లో కూర్చుంటానని చెప్పి కూర్చుంటా. మేము బయటికి వెళ్తే అక్కడ ఆర్డర్స్ ఏమైనా, ఇప్పుడు పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఫంక్షన్ ఫ్రైడ్ రైస్ అవన్నీ అక్కడ మేము తింటున్నాం, ఏమేమి తింటున్నాం వీడియో కాల్ అడుగుతుంది. అది అంతా చూసి అక్కడిని తీసుకురాండి, నేను తీసుకోవాలి, ప్లేట్లో పెట్టుకొస్తే ఎట్లుంటే వాళ్ళ పెళ్ళిలో పెట్టుకొస్తే బాగుంటుంది. పోనీ ఐస్ క్రీమ్ తెమ్మన్నావు అంటే ఓకే, ఎలా ఫ్రైడ్ రైస్ బిర్యానీ అవి తీసుకున్నా, లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటా. ఇప్పుడు దానికి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలన్నమాట. మేము బయట తిన్నామంటే ఆ ఐటమ్ ఇంట్లో దీనికి అవ్వాలి. అందుకని మేము అక్కడికి వెళ్ళిన వెంటనే గుర్తొస్తుంది, ఇదే తిన్నాక స్టార్ట్ చేసి ఉన్నారా, ఇది ఉంది ఫుడ్ తినాలి, అది ఏదో ఒకటి ఎట్లానే డబ్బాలు తీసుకుని వెళ్తామని, మళ్ళీ రెడీ అయిపోయి డబ్బాలు కూడా ఇవ్వడానికి మనం వేరే తెచ్చుకుంటాం కదా ఆర్డర్స్, ఆ ప్లాస్టిక్ డబ్బాలని బాగుంటుందండి అక్కడ. నేను ఒక అంతా సర్దుకుని డబ్బాలు వేసుకొస్తే ఓకే, ఇప్పుడు బాగా క్లోజ్ అనుకోండి, అది వేరు. అడిగారు అప్పుడు కూడా తేలేదు. ఓకే, అంటే ఎక్కువ నాన్నకి కూతుర్లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొడుకు అంటే ఓకే సపోర్ట్ మనకుంటాడు, మన అంత ఎదిగాడు కాబట్టి అది ఉంటుంది. మీకు ఎక్కువ పాప అంటే ఇష్టమా లేకపోతే? అలా ఏం లేదు, ఇద్దరిని అరిచేటి దగ్గర అరుస్తాను, ఇద్దరిని ఎక్కడ వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటీస్ అట్లా చూస్తా. అట్లా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా వీళ్ళతోటి. అంత ముందర అసలు నాకు టైం ఉండేది, టైం అని కాదు, ఆఫీసు సాటర్డే సండేస్ మనం ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా అక్కడ ఉండాలి, అడ్డా మీద మేస్త్రిలాగా. అక్కడ అవైలబిలిటీ ఈజ్ ఆల్వేస్. ఇప్పుడు దట్ ఈస్ ఈవెన్ ఆఫీస్ లో కూడా యువర్ అవైలబిలిటీ షోస్ యువర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ ఓకే, ఎప్పుడు ఏ నీడ్ వస్తుందో తెలియదు, సడన్ గా వాళ్ళకి పాడాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసేయండి అంటారు. అది మనం అలా గ్రాప్ చేసిన అవకాశమే సినిమా చూపిస్తాం. అమ్మ వైఫ్ ఎక్కువ అంటే ఇద్దరిని బాగా రిస్ట్రిక్షన్ గా పెంచారా లేకపోతే కొంచెం ఫ్రీగా వదిలేస్తారా? ఇప్పుడు మీరంటే ఫుల్ పద్ధతిగానే పెరిగారు. సో తను ఏది చెప్తే అది. ఆవిడ అసలు మాట్లాడు, చాలా సైలెంట్. వీళ్ళే అర్థం చేసుకుని ఇదే అంతే. మాట్లాడదు సైలెంట్ అంటే మనం అక్కడ కూడా హెడ్ మాస్టర్ అయితే. నేనేమో అంటే ఇంట్లో హెడ్ మాస్టర్ ఎవరు అసలుకి? నేనే. అది యాక్చువల్గా మీ ముగ్గురు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి తనే అన్ని చూసుకుంటారేమో. చూసుకుంటారు, అన్ని కావాల్సినంత అమ్మ చేస్తారు. ఏది కావాలంటే ఇప్పుడు వెళ్తున్నామన్నా ఏదైనా, కానీ కొంచెం సైలెంట్ గా ఉంటుంది. కానీ ఇంత స్ట్రిక్ట్ కదా డాడీ. ఇప్పుడు పెరిగేటప్పుడే నువ్వు వంట నేర్చుకోవాలి, నువ్వు గిన్నెలను కడగటం నేర్చుకోవాలి, నువ్వు ఇల్లు తొడగటం నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తారు కదా. అంటారు ఒకసారి అలా అంటే ఊడు ఇల్లు, నువ్వు పొద్దున అమ్మ వస్తాం ఊడు అంటే నా చేత ఆర్డర్ పెట్టించి రోబో కొనిపించింది, 1.5 lakh పెట్టి తిరిగేది. అదో పిచ్చిది, రాత్రి వేళ వచ్చి నా కాళ్ళు జరుగు, నా కుర్చీ ఎత్తు, నా కాళ్ళు ఎత్తనా, అది రెండు రోబోలు కనిపించారు. అవునా? వీళ్ళు రూమ్ లో పెట్టి రిమోట్ పెట్టి కూర్చున్నారు, ఇంతకుముందు ఊడమన్నా అని. అది ఓ రాత్రి వేళ వస్తుంది, ఎప్పుడో దాని ఇష్టం వచ్చిన కాబట్టి ఇదిగో దాని ఇంగ్లీష్ ఏదో మాట్లాడుతుంది, అది నాకు అర్థం కాదు. అది వచ్చి కాళ్ళ మధ్యలో ఒకవేళ కుర్చీలో జరపలేదు అనుకో, అక్కడికి వచ్చి ఇట్లా 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 అరగంట అడ్డొచ్చా అనుకుంటూ కూర్చుంటుంది. ఓకే, రోబోట్స్ పనిచేస్తాయి, అంత నీట్ గా ఉంటుందా? ఉంటుంది. యాక్చువల్లీ కొన్నాను కారణం నాన్న చెప్పారని కాదు, మా ఇంట్లో హౌస్ హెల్ప్ చెప్పడం నాకు నచ్చలేదు. అంటే తను గాల్లో లేపేసేది, అది పైనుంచి కింద పడే లోపల వెళ్ళిపోయేది, అదంతా మళ్ళీ అక్కడే పడేది. నేను ఎన్ని రోజులు చెప్తాం, కాస్త తుడు అమ్మ తుడు. ఇంకా ఆ ఇల్లు కొంచెం మొత్తం అంతా అది కూడా తెలియాలి కదా, ఆమె కింద నుంచి సర్లే అది ఆమె సరిగా చేయకపోతే నువ్వు చెయ్యనేవాళ్ళు. ఇంకా నాకు చదువుకోవాలా ఇదే చేయాలా అని చెప్పి సరేలే అని చెప్పి చూసాను అనమాట, ఇది కూడా బెటరా కాదా అని అందరినీ కనుక్కొని దాని తర్వాత చూసాను. సరే ఇప్పుడు బాగానే ఉంది కొంచెం. ఓకే, ఏమేం చేస్తుందా రోబో? నాన్న చెప్పినంత ఏం చేయదు, అర్ధరాత్రి ఏం రాదు, ఎప్పుడు పెడితే అప్పుడు వస్తుంది అంతే. దాన్ని పని చేసుకుని వెళ్తుంది. కానీ నాన్న వచ్చే టైం కల్లా నాన్న రూమ్ కి పెట్టేస్తాం అనమాట.
కానీ వచ్చే టైంలో అన్ని తీయాలి కదా, సో తీసేటప్పుడు నాన్న వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇది తీసారు, ఏంటి ఇప్పుడు తిరుగుతుందా రోబో, ఈ టైంలో ఎందుకు తిరుగుతుందా అడుగుతూ ఓకే, వంట కూడా చేస్తుందా? అది నేల ఓన్లీ క్లీన్ ఓన్లీ క్లీనింగ్. ఓకే, వంట చేసేది కూడా ఉంటే కొంతమంది చెప్తారు. అట్లా ఉంది, చపాతీ మేకర్ అలాంటివి ఉన్నాయి, కానీ డాడీ మరి అది కూడా కొనేస్తే బాగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళే వండుకుంటారు. మేమే వండుకుంటాం. ఓకే, విశాల్ నీకు అన్ని పనులు వచ్చా? నాకు వచ్చి కానీ చేయిస్తాను చేయడు. కానీ అందుకే రిస్ట్రిక్షన్ పెట్టాను నేను. అన్ని ఇప్పుడు అక్క చేయను అంటుంది, నేనేమో ఒక చదువుకుంటూ లేదా ఏదో చేసుకుంటూ వీళ్ళు చెప్పిన వెంటనే ఆ పని చేసేసి నా పని చేసుకోవచ్చు అని చెప్పి నేను వెళ్ళిపోతూ ఉంటాను. అలా ప్రతి పని నాకే చెప్పేవాళ్ళు, ఇది కాదు నా పని అవ్వట్లేదు అని చెప్పి నేను ఒక్కొక్కటి ఆపడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఏం చేస్తున్నారు? కాబట్టి రోబోలు కొండాలు మా అక్క చేయకుండా రోబోలు కొంటుంది. ఓకే, నేనేమో చేసేసి కూర్చుంటే ఇంకా అన్నిటికీ అలా అలా ఆపేసి నేను ఇప్పుడు కూడా ఎక్కువే చేస్తాను. కానీ ఇద్దరులో బాగా ఎవరు feel ఎక్కువ అవుతుంది. సింహ గారు గొడవ చేసే బ్యాచ్ ఇద్దరులో? ఎవరు లేరు. నేను అవునా? ఏం చేస్తాను చెప్పు. ఏదో ఒకటి పొద్దున లేచినప్పటి నుంచి దీనికి ఫుడ్ అన్నమాట. ఐటమ్స్ ఏంటి, నేను ఏమంటే సరే ఓకే వింటున్నాను. రోజు ఫ్రైడ్ రైస్ బిర్యానీ అంటే అంటే మనకి అప్పుడు మనకి తెలియదులే, మనం ఉండేది ఆ చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళకి అదే ఉండేది. ఇవాళ ఫ్రైడ్ రైస్ వండుతారా, రేపు ఫ్రైడ్ నేను రైస్. అనేదాన్ని, నాన్న నువ్వు చిన్నప్పుడు నువ్వు తినేసావు, ఇప్పుడు మా వయసు మేము తింటాం మళ్ళా. కానీ మా నాన్న ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్చేశారు, ఇప్పుడు నాన్నదే తినాలి. అవునా? ఏం తీసుకుంటారు? బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేస్తాను అంతే ఇంకా? అంతే, నో ఫుడ్, నో బ్రేక్ఫాస్ట్. ఓకే. ఆఫ్టర్నూన్ మీల్స్ ఫుల్ 12 o'clock కల్లా లంచ్. సో నాన్ వెజ్ తింటారా? అవును. నాన్ వెజ్ తింటారు కదా, ఓకే, ఓన్లీ వెజ్.